దేవుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ 3వ సంవత్సరంలో మరి సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మరి మొన్న 24వ తారీఖు 25ని క్రిస్మస్ అందరినీ పిలుచుకున్నాము. ఇక 24 నైట్ కూడా వర్షం కురిసింది. పరిస్థితి ఏంటి, ఏం చేయాలని ప్రార్థించినప్పుడు సంఘ బిడ్డలు కూడా కొంతమంది వచ్చి ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు 25వ తారీఖున వాతావరణం అనుకూలపరిచి పక్కన బేవులపల్లి అక్కడక్కడ వర్షం కురిసిన మన గ్రామంలో వర్షం కురకుండగా ఆ క్రిస్మస్ లో దేవుడు ఘనంగా జరిగించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా చెప్పాలంటే చాలా అయ్యగారిని మూర్తయ్య గారిని పిలిచాం కదా, ఆయన అక్కడ కూర్చోబెట్టి నా సాక్ష్యమే సరిపోతుంది కనుక మరి దేవుడు ఈ కొద్ది సాక్ష్యములు దీవించును గాక. ఆమేన్. అలాగే మరి మన మధ్యలోకి వచ్చిన వైజాగ్ పట్టణం నుంచి సువార్త గాయకులు బ్రదర్ రవిశంకర్ గారు మరి ఉదయకాలం నుంచి మనతోనే ఉన్నారు. ఉదయకాలం వర్తమానం అందించారు. చక్కగా మరి పాటలు పాడి దేవుడి నామాన్ని మహిమపరిచారు. సాయంకాలం కూడా మనతో ఉండి దేవుడి నామాన్ని మహిమపరిచారు. వారికి నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ దినాన్ని దైవర్తమానికులుగా మన మధ్యలోకి చేసిన పాలంగి మూర్తయ్య గారికి నా నిండు వందనాలు. అలాగే అమ్మగారికి కుటుంబ సమేతంగా వచ్చారు, వారందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి ఉన్న దైవ సేవకులందరికీ కూడా, ఎందుకంటే యాక్చువల్ చెప్పడానికి అవకాశం ఉండదు కనుక ముందే చెప్పేస్తాను. అందరికీ కూడా పేరు పేరున నా వందనాలు. కూడిన విశ్వాసులకు కూడా నా వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో పోలంగి మూర్తయ్య గారికి సమీపిస్తుంది. అందరూ చెప్పండి. కాబట్టి పరిశుద్ధ లేఖనం తెరిచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుతాం. నీకున్న శక్తి కొంచెమై ఉండెనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదు కనుక ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను ఎయ్యనేరడు. ఈ మాట నా వెనకాల సభలో ఉన్న వాళ్ళందరూ చెప్పండి. ఇదిగో తలుపు నీ ఎదుట. ఇంకా నన్ను కూర్చోబెట్టుకోండి. ఎట్లా చెప్పండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. తనలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. తన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మంచి దేవుడు మాతో మానేయలు ఇంతవరకు పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు, సుభోషణల ద్వారా మీ నామానికి మహిమ చెప్పి ఈ సమయంలో ఈ యొక్క వాక్యం పట్టుకుని దాసుడైన నేను ఈ శిలువ మీద నిలబడుచుండగా ఈ కరుణా కటాక్షము కలిగిన హస్తం మా మీద మీరు చాచి ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. బాబు, నేను ఈ శిలువ చాటు వెళ్తున్నాను, నేను మరుగైపోతానండి, మీరే కనపడండి. ఇంతకపోతూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. అందరూ ఆమె చెప్పండి. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఈ శుభతరుణంలో ఈ చర్చ్ యానివర్సరీ కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు, మాకు అత్యంత ప్రియులు, అభిషక్తులు, బహుతగ్గింపు జీవితం కలిగిన దైవజనులు ప్రసాదయ్య గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు. అమ్మగారికి కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి నా శుభాలు. ఈ చర్చ్ యానివర్సరీ సందర్భంగా మీకు శుభాశిష్యులు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇంకా మీ సంఘాన్ని దేవుడు ఇస్తున్నట్టు చేయడుగాక. గనులైన వేదిక సేవకులందరూ, అభిషక్తులందరికీ కూడా
ప్రత్యేకమైన సేవకులందరికీ కూడా నిండు